రాజకీయం మరింత హీటెక్కింది. కూటమి అభ్యర్థి వైసీపీ క్యాండిడేట్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బస్తీ మే సవాల్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాళ్లు విసురుకుంటున్నారు. ఓవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రత్యర్థి పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ తీరే వేరు. ఇక్కడి ఓటర్లు ప్రతి ఎన్నికల్లోనూ విలక్షణ తీర్పునిస్తారు. దాదాపు నేతల పరిస్థితి కూడా అలానే ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అధికారపక్ష నేతలను స్థానిక నేతలు పరస్పరం విమర్శించడం మామూలే. అయితే స్థానికంగా ఉన్న ఇక్కడి నేతలు మాత్రం పరస్పరం విమర్శించుకున్న దాఖలాలు చాలా తక్కువే. అయితే ఈసారి సీన్ అంతా రివర్స్ అయింది. అధికార ప్రతిపక్షాలు పట్టుకోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా విమర్శలు ఘాటెక్కాయి. పరస్పరం ఒకరినొకరు పదునైన వ్యాఖ్యలతో విమర్శించుకునే పరిస్థితి వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య నెలకొంది. దీంతో గూడూరు నియోజకవర్గంలో రాజకీయం బాగా హీటెక్కింది. ఎన్నడూ లేని పరిస్థితిని చూసి ఓటర్లు సీమ రాజకీయాలు ఇక్కడకు వచ్చేశాయని ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి నెలకొంది. వైసీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ ఈసారి పోటీలో ఉండగా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. పాసం సునీల్ కుమార్కి ప్రత్యక్ష ఎన్నికలు ఇది మూడోసారి. ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్కు మాత్రం ఈ ఎన్నికలు మొదటిసారి. అయినా ఇరువురు అభ్యర్థులు పట్టు నిలుపుకునేందుకు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పక్కా ప్లానింగ్తో నాయకులు, కార్యకర్తలను కలుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో గూడూరు నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది. తగ్గేదేలే అనే విధంగా ఇరువురు అభ్యర్థులు ప్రత్యేక వ్యూహాలతో పోటాపోటీగా తలపడుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులను, కార్యకర్తలను కండువా మార్చుకునేలా మైండ్ వాష్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా విమర్శ, ప్రతి విమర్శలతో గూడూరు పాలిటిక్స్ మరింత హీటెక్కిపోయాయి. వైసీపీ అభ్యర్థి మేరుగా మురళీధర్, కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో సీమ రాజకీయాలు ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యాయని చెవులు కొరుక్కుంటున్నారు. బస్తీ మే సవాల్ ఎవరి బలం ఎంతో నిరూపించుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమంటూ విమర్శలు చేసుకుంటున్నారు ఇరు పార్టీల అభ్యర్థులు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓ పక్క ప్రచారం నిర్వహిస్తూనే విమర్శలు, ప్రతి విమర్శలతో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు. ఎన్నికల టైంలో మెయిన్గా నిత్యం ప్రజల్లో ఉండాలి. అదే సమయంలో పార్టీలు మారే నాయకులను, కార్యకర్తలను కట్టడి చేసుకోవడం, ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టి ముందుకు సాగాలి. అలాంటి అన్ని పనులను ఇరువురు అభ్యర్థులు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఉన్న క్యాడర్ను చేజారిపోకుండా గతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముందుకు సాగుతున్నారు. రాజకీయ నేపథ్యం, వైసీపీ చేసిన డెవలప్మెంట్ను వివరిస్తూ ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రచారం జోరు పెంచగా, అదే స్థాయిలో మురళీధర్ కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. 30,000 మెజారిటీ పక్కా అని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గూడూరులో గెలుపు అంత ఈజీగా రాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.